హాయ్ బ్రదర్, నమస్తే. మనందరికీ తెలుసు, మన మైక్రోసాఫ్ట్ యూజ్ చేస్తాం మన డాక్యుమెంటేషన్కి, ఎక్సెల్ షీట్స్కి, పవర్ ప్రజెంటేషన్స్కి గట్రా. మన ఇండియా ఇప్పుడు ఓన్ ప్రొడక్ట్స్ మీద చాలా ఇంటెన్స్గా ఉంది. అందరూ చాలా క్యూరియస్గా ఎవరు ఓన్ ప్రొడక్ట్స్ రెడీ చేయడానికి చాలా బిజినెస్ మ్యాన్స్ అందరూ చాలా క్యూరియస్గా ఉన్నారు. అందరికీ తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మన ప్రొడక్టివిటీ పెంచడానికి, అందరినీ యూత్ని ఎంకరేజ్ చేయడానికి మన్ కీ బాత్ అని షోలో చాలాసార్లు చెప్పారు. లైవ్లో ఎప్పుడు చూసినా సరే ఇండియన్ ప్రొడక్టివిటీ పెంచడానికి ఆయన మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు దానికి ఒక ఆప్షన్గా, ఒక సొల్యూషన్గా మైక్రోసాఫ్ట్కి ఒక కంపెనీ సవాల్ విసిరింది. అది ఎప్పటి నుంచో న్యూస్లో ట్రెండ్ అవుతుంది. జోహో మైక్రోసాఫ్ట్ లాగే అది కూడా ఒక ఇట్లా ఒక ఎంఎస్ ఆఫీస్ లాగా అది కూడా జోహో కూడా వర్క్ షీట్స్, పీపీటీస్ అన్ని ప్రజెంట్ చేస్తుంది. దాని మీద మన ఇండియన్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ కూడా అశోక్ వైష్ణవ్ గారు కూడా దాని మీద వెంటనే రియాక్ట్ అయ్యి, నేను ఇప్పటి నుంచి అది వాటర్ యూజ్ చేస్తున్నానని కూడా యూట్యూబ్లో సోషల్ మీడియా లైవ్లో చెప్పారు. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. మన ఇండియాను మనం ఎంకరేజ్ చేస్తే, ట్రంప్ లాంటి ఒక వేరే కంట్రీ ప్రెసిడెంట్లు మనల్ని బెదిరించినా సరే మన ఇండియా ఎబిలిటీ వల్ల మనం ఏం ఇదవ్వం. ఎందుకంటే ఇండియా ఎవరికి భయపడే కంట్రీ కాదు. మనకి స్ట్రాంగ్ లీడర్ ఉన్నారు, స్ట్రాంగ్ ఎబిలిటీ ఉంది, ఇంటెలిజెంట్ యూత్ ఉన్నాము, మంచి బిజినెస్ మైండ్స్ ఉన్నాయి. ఇలాంటి జోహో లాంటి ఒక ప్లాట్ఫామ్ మనం ఎంకరేజ్ చేస్తే, మన ఇండియా ఆంటర్ప్రైనర్ పెరిగితే మనం వేరే కంట్రీని కమాండ్ చేయొచ్చు. మనల్ని ఎవరైనా ఇచ్చేసినా సరే మనం వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పి, లైక్ ఇండియా, అమెరికా, చైనా లాంటి కంట్రీకి మనం సమాధానం చెప్పొచ్చు. చైనా లాంటి కంట్రీయే మనకి ఇండియాకి సపోర్టివ్గా మాట్లాడడం మొదలుపెట్టింది. అంటే మన ఇండియన్ స్ట్రెంత్ అలాంటిది. ఇలాంటి ఒక ప్లాట్ఫామ్స్ని మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఇండియా డెవలపింగ్ కంట్రీ కాదు, డెవలప్డ్ కంట్రీ అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, జోహో వాళ్ళు ధీటుగా సవాల్ చేశారు మైక్రోసాఫ్ట్కి, మేము మిమ్మల్ని బీట్ చేస్తామని. $4 trillion ఉన్న మైక్రోసాఫ్ట్ని $1 lakh crores నెట్వర్త్ ఉన్న జోహో సవాల్ చేసింది. దాన్ని మన ఇండియన్ ఐటీ మినిస్టర్ వీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. మన ఇండియన్స్ కూడా సపోర్ట్ చేసి మన నరేంద్ర మోడీ గారు ఇండియా కోసం కళని, మన కోసం మన ఇండియా మన కోసం మనం కంటున్న కళని నెరవేర్చుకోవాలని చెప్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.